బాధపడేది ఏంటంటే, మీరు అడగొచ్చు ఎందుకయ్యా మొన్నటి దాకా అట్టున్నావు కదా ఇప్పుడు ఎందుకు ఇటు వచ్చినావని. దానికి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా, నాకు ఎందుకు జరిగిందో అది కూడా మీకు కారణాలు చెప్పాలి. ఈరోజు నన్ను ఈదులు పాలు చేశారు, మీకు తెలుసునో తెలియదో. నా ఆస్తి పాస్తులు ఇచ్చినానని చెప్తున్నారు పెద్దవారు. ఇవ్వలేదు సార్, నాకేమీ లేదు, అంత ఉత్తమాటం. నాకు భార్యా బిడ్డల్ని కూడా దూరం చేశారు. నేను మీ అందరికీ తెలుసు, రెండో పెళ్లి కూడా చేసుకున్నాను, ఆమెకు ఒక బిడ్డ ఉంది అనేది కూడా మీ అందరికీ తెలుసు. ఏం తప్పయ్యా? తప్ప అయింది. నాకు నా కోరిక ఉన్నది నేను చేసుకున్నాను, అయిపోయింది. ప్రాణప్రియులు అందరూ కూడా తెలుసు నా చేస్తాను. నేనేం కాదల్లా, నేనేదో చేస్తాను. ఎందుకన్నా వెళ్ళారు మీరు బలి కూడా దొరికిందో నా సంగతి మీకు తెలుసు కదా. అందుకని నేను చేసింది తప్పు కాదు. అయితే ఇక్కడ ఎక్కడ తప్పు జరిగిందంటే, వాళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పు జరిగింది. ఆయనకి సలహాలు ఇచ్చేటటువంటి దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, రాజమోహన్ రెడ్డి గారు బాగా ఇంటారు నేను చెప్తే ఈయన వల్ల వేసుకోవచ్చని వల్ల వేసుకున్నారు. వల్ల వేసుకుంటే నువ్వు ఆయన ఏం చేయాలా? అది పెద్ద విషయం కాదు, పెద్ద కారణమే కాదు. నన్ను ఎందుకంటే దూరం చేసుకోవటం, నేను ఏం చేసినానంటే పెద్ద నాకు బాగలేకపోతే ఆ శాంతమ్మ ఆ బిడ్డ నన్ను అపోలో హాస్పిటల్కి నెల్లూరు తీసుకుపోయి వాళ్ళు, నేను ఆ రోజు అయిపోయే పరిస్థితిలో ఉన్నాను. డాక్టర్లు ఏదో టయానికి వచ్చినారమ్మా, బ్రతుకుతాడు కానీ అయినా వాళ్ళకి చెప్పండి అమ్మా అని అన్నారు. వాళ్ళకి చెప్పండి అని ఆ శాంతమ్మ, మీరు చెప్పండి సార్, నేను చెప్తే వాళ్ళు నా మీద తింటారు, మీరు ఎట్లయినా వాళ్ళకి చెప్పండి సార్, నేను వెళ్ళిపోతాను, మరి మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళు వచ్చేటట్టు చూడండి సార్. ఆయన అంటే గౌతమ్ రెడ్డి ఆ రోజు ఉన్నాడు. గౌతమ్ రెడ్డికి చెప్తే మాకు ఆయనకు సంబంధం లేదన్నాడు ఆ రోజే. ఈ పెద్ద మనిషికి ఈయనకి చెప్తే ఈయనేమన్నాడు, ఆయన ఎప్పుడో వదిలేసినామండి. ఏంది నేను చేసిన తప్ప? ఏం చేశానయ్యా? నీ కాడుండే ఎత్తవడా నీకు చెప్తే నువ్వు వింటావా? దుత్తలూరు ఒకడు, వీడి ఉదయగిరి వాళ్ళు ఇద్దరు నీ కాడ దెబ్బి తింటా. వాళ్ళకి ఆయన ఏం పదార్థాలు పెడతాడు తెలుసా? డ్రై ఫ్రూట్స్ అండి. ఆయనకు ఒక రూమ్, ఆయన పక్కనే ఏసీ రూము. ఈయనకు ఆవు పాలు గ్లాస్ ఇస్తే ఆయనకు 2 గ్లాసులు ఇవ్వాలంట. ఇది ఆడన్నా ఉందా? నేనేమైనా నీకు జాకెట్ చేసినోడిని, లక్ష్మణుని లాంటి తమ్ముడిని నేనుండి నీకు జాకెట్ చేస్తే నేను ఆర్థికంగా పనుల మీద సహాయం చేశాను, రాజకీయంగా సహాయం చేశాను. నాకన్నా మించిన మగోడు ఎవడన్నా ఉండడా నీ కాడ? నన్ను ఎందుకైనా దూరం చేయటం? నువ్వు అందరినీ దూరం చేసుకున్నావు. వాడు మాటలు ఇది. దుత్తలూరు ఎవడండి మనకి? ఎవరా దుత్తలూరు? నాశనం చేశాడు మేకపాటి ఫ్యామిలీ. బయటేమో అతను ఏం చెప్తాడు, విక్రమ్ రెడ్డి 13 ఓట్లతో ఓడిపోతున్నాడని బయట చెప్తాడు. ఇంకా చాలేవయ్యా, వీళ్ళు ఇప్పుడు దాకా రాజకీయం చేసింది, వీళ్ళకి ఎందుకయ్యా రాజకీయం అని బయట చెప్తాడు. రాజమోహన్ రెడ్డి గారికి పోయి ఆయన కొడతాడు. ఇదే నువ్వు వాడు చేసే పనే. ఆ పనులు చేసేవాడిని ఇంట్లో పెట్టుకొని మమ్మల్ని బయటికి తరిపాటే కదా. రోడ్ల మీద ఏం చేయాలనుకుంటున్నాడు? రూపాయి లేదండి నా దగ్గర. శేఖర్ రెడ్డి రూపాయి ఉంటే ఏం చేస్తాడో మీ అందరికి తెలుసు. లెఫ్ట్ రైట్ పీకార్ మాట్లాడుతా నేను. అలాంటి వ్యక్తిని నన్ను దూరం చేస్తారా? నీ రాజకీయం మేకపాటి రాజకీయం ఎవరు నిలబెట్టింది? ఆయనేం అక్కర్లేదండు, ఈయన అట్లనే చేసాడు. ఆయన ఒక్క రూపాయి ఇలా నాకు. పెద్ద ఆయన అంతే, చిన్న ఆయన అంతే. ఆ వాళ్ళకైనా వాళ్ళకు కూడా ఇలా ఎవరికి ఇచ్చినారే మీరు? మరి మీ నామినేషన్కి ఎందుకు తెచ్చుకోలేదు? వాళ్ళని ఎందుకు రాలేదు? వాళ్ళకి ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు రాజీకుండా చేసుకున్నారు. నాకు చిన్న బిడ్డ ఉంది, నా కూతురే కదా ఈ అమ్మాయి కూడా. ఆ అమ్మాయి కూడా నేను పెళ్లి పేరెంట్ చేసుకోవాలి కదా. ఆ అమ్మాయి కూడా నాకు పట్టిన అమ్మాయే కదా. ఆ అమ్మాయి కూడా నేను కట్టానికి డబ్బులు ఇవ్వాలి కదా. అంటే నాకు ఇలా నేను మీ చార్జీ చేస్తే వాడికి ఇస్తారా? వాడి ఇల్లు కట్టించున్నాయా వాడికి నెల్లూరులో? ఆ దుత్తలూరు ఆయనకి ఇల్లు కట్టించుండు. వీళ్ళకి సాయిబులకి బ్రహ్మాండంగా డబ్బులు అందిస్తుంటాడు. ఏందయ్యా వాళ్ళంతా నీకు దగ్గరోళ్ళు, నేను దూరం ఉండా. అందుకే నేను డిఫర్ అయినాను. ఈ రోజు వచ్చాను మీ దగ్గరికి. నేను ఒక న్యాయంగా ఒక మాట చెప్తున్నాను. శేఖర్ మామ మంచోడు అనుకునేవాళ్ళు నాకు సహాయం చేయండి. శేఖర్ అన్న మంచోడు అనుకునేవాళ్ళు, అన్నదమ్ములుగా ఉండేవాళ్ళు నాకు సహాయం చేయండి. ఇద్దరు కూడా మంచి వ్యక్తులు. ఈ గ్రామానికి నాకు సహాయం చేసిన వాళ్ళకి ఏం చేయాలన్నది నేను చేస్తాను. అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు. రేపు మోడీ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇవన్నీ గుర్తు పెట్టుకోండి, మంచిని గమనించండి. మోసాన్ని టక్కర్ని ఎవరండి వీళ్ళు?
ఎవరు వీళ్ళు? ప్రాణపల్లిలో నానాకు హింసలు పట్టేవాళ్ళం మేమండి. మేము ఇద్దరము సరోజనమ్మ నేను ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు. ఒక్కరు ఇప్పుడు ఈయన 5 తూర్లు ఎంపీ చేసినాడండి, ఒక్కరు లేరండి. నెల్లూరు జిల్లాలో ఒక్కరు కూడా మంచి ఫ్రెండ్ స్నేహితుడు ఎవరు లేరండి. ఎందుకంటే మనం ఎంపీలుగా చేసుకోవటం అది తమాషాగా. మీరు ఏం చేసినారు? ఆ గౌతమ్ ఉంటే ఏదో మంచిగానే జరిగేది. ఆ దేవుడు ఎందుకు అంతగా తీసుకుపోయినాడు, ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడుండే కట్ట ఇప్పుడు నీకు ఎవరండి? ఎవరు నీకు ఇక్కడ రాజకీయం చేసేవాళ్ళు? ఏకలేపళ్ళ మరి వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎందుకు రాజకీయంగా ఎదగలేకపోయినారు? వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏపిన వాళ్ళు సంచులు పట్టుకొని డబ్బులు సంచులు తిరుగుతుంటారు. ఎందుకంటే ఆ డబ్బులు తెచ్చుకోవటానికి, అంతే కదా. ఎందుకు తిరుగుతుంటారు? అట్లా టోళ్ళండి వీళ్ళు. పెద్ద మనుషుల్ని నువ్వు పెట్టుకొని ఆడ నిన్ను కోల్తోసే వాళ్ళని, మన కుటుంబ పరువును కూడా నాశనం చేసేటట్టు. నేను చేసింది నాశనం కాదు, మీరు చేసుకున్నారు నాశనం. మీరు లేనిపోని మాటలు నన్ను మాట్లాడారు. శాంతమ్మని కూడా ఎట్టంటే ఆయన పెద్ద మనిషి, ఆయన మాట్లాడకూడదు అట్లా. అట్టాటోడు ఆ అమ్మాయిని ఆమెను కూడా ఎట్టంటే అట్లా మాట్లాడాడు. ఆమె ఎంఎస్సీ చదువుకున్నది, బీఈడీ చేసింది, తెలియగలది. నన్ను ప్రాణాలు కాపాడింది ఎవరంటే ఆమె. లేకపోతే నేను ఎక్కడో పోయి ఉండేవాడిని, ఏ మట్టిలోనే కలిసిపోయేవాడిని. మేము ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. నాకు మరి ఆ రోజు కరోనా కూడా వచ్చింది. కరోనా వచ్చిన రోజు మనుషులు ఎవరు ఒకరికొకరు దగ్గర కూడా ఉండరు. అయినా ఒక డెసిషన్కి వచ్చాం, పోతాం, పోతే ముగ్గురు పోదాం, లేకపోతే భగవంతుడు బతికిస్తే ముగ్గురు బతికిస్తారనే డెసిషన్తో పోయి మళ్ళా మెడ్రాస్ అపోలోలో చేరి ఆడి నుంచి ఫోన్ చేస్తున్నా. మాకు అతనికి సంబంధం లేదు, ఎప్పుడో వదిలేసినాం అని చెప్పి వదిలేసి, నాకు భార్యా బిడ్డలని అందరినీ దూరం చేసిన వాళ్ళు మీరు. ఆ భార్య బిడ్డల్ని నువ్వు ముందు దూరం చేస్తుంది, ఈ భార్యా బిడ్డలను కూడా మీరు దూరం చేసి మమ్మల్ని ఈదుల్లోకి పంపించి మీరు మమ్మల్ని ఈ రోజు మీరు ఈ వేదిక మీద నుంచి నన్ను మాట్లాడే ఆవేదనతో మాట్లాడే పద్ధతికి తీసుకొచ్చింది ఎవరంటే ఆ ఉత్తల రోడ్డు, ఆ సాయికులు ఇద్దరు, ఆ రాజమోహన్ రెడ్డి. ఇది అందుకని నేను ఓపెన్గా రావాల్సి వచ్చింది. వచ్చాను. ఇప్పుడు కూడా నాకు ఆరోగ్యం సరిగా ఉండటంలా, అయినా కానీ నేను పోరాడతాను. నేను మొన్నోటి మీకు అందరికీ తెలుసు. దేనికి వచ్చినా కానీ ఏదేం తొడగొట్టేవాడే కానీ ఏమి తగ్గేవాడు కాదు. నేను ఎప్పుడో మన ఊర్లో నువ్వు పంపించావు, వాడి దుత్తలో ఇంట్లో నుంచి బయటకు పంపించావు. సాయిపులు రాని మాకు ఎవరు వాడు మన ఊరికి ఇచ్చేదానికి? ఏం కాదు, నాకు లేదా హక్కు ఇంట్లో. నేను ఎక్కడ పడుతుంది కదా, ఏమయ్యా టమాటా పడతారా? మీరున్నారు ప్రాణపల్లిలో, అన్నదమ్ములు ఉన్నారు, మీరు శుద్ధంగా పంచుకున్నారు కదా ఎంతో ఇంప. అన్నదమ్ములు ఉన్న కుటుంబాలన్నీ పంచుకున్నాయి కదా విడిపోయిన వాళ్ళు. అట్లనే మాది మాకు కార్తెంపు మాకు ఇవ్వకుండా ఇచ్చేసామండి. ఆయనకి ఇస్తే ఆడ పెట్టుకున్నాడంట. ఆడ పెట్టుకునే కుదరలు పెట్టుకోవాల్సింది. ఆడ పెట్టుకున్నారా? ఏది ఇచ్చినాడు? ఆడ పెట్టుకున్నా. నేను ఆ రాజారెడ్డి, రాజమోహన్ రెడ్డి ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్న విధంగా ఇంకా 10% తగ్గించి మాట్లాడండి. నేను కానీ దానికి మాట నోరెత్తి చూపుతో కొట్టండి. మీరు ఇవ్వకుండా ఇచ్చినానని ప్రజలకి శాంతమ్మని ఎట్టంటే అట్ట మాట్లాడి మమ్మల్ని అవమానం చేసి మమ్మల్ని ఈదుపాలు చేసి మీరేదో ఎవడు తోట ఏమి ఎత్తుకుపోయినాడా? గౌతమ్ చనిపోయినాడు. నీకున్నది వేల కోట్లు ఏమి ఎత్తుకుపోయినాడు? రేపు నువ్వు ఎత్తుకుపోతావా? అనుకుంటే నువ్వు ఎత్తుకుపోతా? ఏమైంది? ఎవరేది నీ వారి ఎత్తుకోరా? ఎవరు ఎత్తుకుపోతారా? దీనికి కారణం ఆయన భార్య, అదో వాడు వెంకటేశ్వర రెడ్డి, ఎవరోడు దూతలోడు, అదోడు సాయిబులు ఇద్దరు, అవరోడు. వాళ్ళు నాశనం చేశారు మేకపాటి కుటుంబాన్ని. రాజకీయంలో ఎంత ఎదిగించారు అంత దురదృష్టకరంగా తయారు చేశారు. ఆయన ఇప్పుడు రాజారెడ్డి నేను తెచ్చిపెట్టుకుంటున్నాడు ఉదయగిరిలో. ఆయన ఏం చేస్తాడో చూడాలి. ఆయన నాకు ఇచ్చినారంటు నా ఆస్తిపాతులు అమ్మగా దగ్గొచ్చి ఎలక్షన్లో పెడుతున్నాడు డబ్బులు. ఇప్పుడు ఆ గురుడు నాకు ఇచ్చిన భాగాలలో పరిష్కారం చేసి నా ఎలక్షన్ లో నాకు డబ్బు కూడా బాగా పరిష్కారాలు పట్టేసుకున్నారండి. మీకు చెప్తున్నాను బ్రాహ్మణులకి. నాకు బాగా పరిష్కారాల్లో నా ఎలక్షన్ వాళ్ళు నా ఎలక్షన్ పెట్టిన డబ్బులు కూడా పట్టుకున్నారు. ఆయన రాజగోపాల్ రెడ్డి బెంగళూరులో ఇవ్వాల్సినది అన్ని ఆస్తుల్లో అన్ని పార్టీకి దానిలో నుంచి తెచ్చి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ చేస్తున్నాం. అంటే ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మిమ్మల్ని వదిలిపెట్టున్నానో నాకు రావాల్సినది నాకు ఖచ్చితంగా ఈగిపోతే నా కాడ కూడా బిసలున్నాయి. నా బిసలు నాకు తెలుసు. వీళ్ళందరూ కూడా సహాయం చేస్తారు. ఎంపీ గారు రేపు ఎంపీగా గెలిచేది ప్రభాకర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, నేను వాళ్ళ చేత సహాయం పొందే సహాయం పొందుతాను. గ్రామానికి కూడా ఏం చేయించాలో ఖచ్చితంగా చేయిస్తాను. నాకు తెలిసి ఏం చేయాల్సినది భవిష్యత్తులో ఏం తగ్గేది లేదు. నేను ఆ రోజు మీ కొరకే ఇంత కష్టపడ్డాను, మీ అందరికీ తెలుసు. మాగుంటోళ్ళకు నేను తప్పుకునేంత పద్ధతి తీసుకున్నాను, గుడ్డోళ్ళు కత్తులు తీసుకొని, మీకు అందరికీ తెలుసు. రోడ్డు మీద అంత త్యాగం చేసిన వాడిని వాడెవడు ఆఫ్టర్ చెత్తనాయలు వాడు చెప్పినట్టు నువ్వు నాకు దుర్మార్గం చేస్తావా? ఎవడేవాడు